ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. యోహాను 5:10. అధికారంతో ఆజ్ఞలు జారీ చేసేవాడే సేనాధిపతి. ప్రభు అయిన యేసు మన నూతన సేనాధిపతి. ఆయనను మనం వెంబడిస్తాం, విధేయత చూపుదాం. ఆయన పరిపూర్ణ సేవాధిపతి గనుక గుడ్డిగా మనం ఆయన్ని నమ్మవచ్చు. పరలోకపు సేనాధిపతి ఆధీనంలో ఉన్న మనం మన సొంత ఇష్టాలను వదులుకొని, ప్రభువా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయనతో చెప్పాలి. మనలో మనం ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకోవాలి. ఇలా చేయాలంటే సంపూర్ణంగా ఆయనకు మనం సమర్పించుకోవాలి. సగం లోబడడం కాదు. అంతేకాక నేనేమైనా సరే పరలోకపు తండ్రి ప్రియబిడ్డగా ఉంటానని, ఎలాగో అలా అన్ని విషయాల్లో నా యజమానిని సంతోషపరుస్తానని నిర్ణయం తీసుకోవాలి. ఏది ఏమైనా దేవుని ప్రేమను చూరగోరేందుకు ప్రయాసపడాలి. ప్రార్థన. యేసయ్యా, నా ప్రభువా, ఆజ్ఞాపించండి. నీ దాసుడు విధేయత చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నన్నెన్నుకొని నీ రాజ్యంలో చేర్చుకున్నందుకు వందనములు. రాబోయే జీవితంలో కిరీటాలు సంపాదించుకుంటకు చేయవలసినంత పని చేయుటకు నాకు సహాయం చేయము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.